ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: అమరావతికి రాజధానిగా చట్టబద్దత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో మరిన్ని ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో జరిగే ఆవకాయ్ అమరావతి ఉత్సవాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా 6,431 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వెల్లడించింది. వార్తల వివరాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించిన ముఖ్యమంత్రి అమరావతికి రాజధానిగా చట్టబద్దత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. తద్వారా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి కూడా వేగవంతమవుతుందని వివరించారు. అలాగే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన జీ పథకంలోని నిబంధనలపైన చంద్రబాబు నాయుడు చర్చించారు. ఈ పథకంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల వాటాను 60-40 నిష్పత్తికి మార్చడం వల్ల ఆంధ్రప్రదేశ్పై ప్రతికూల ప్రభావం పడుతుందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఈ విషయంలో ప్రత్యామ్నాయ ఆర్థిక వెసులుబాటు కల్పించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో మరిన్ని ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన ఎంఎస్ఎంఈ శాఖ అభివృద్ధి కార్పొరేషన్ ఎండీల బాధ్యత స్వీకరణ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త అంశానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ కి ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెద్ద ఎత్తున కార్యాచరణ చేయడం జరుగుతుంది. ఈ డిపార్ట్మెంట్ ని రీవ్యామ్ చేయడంతో పాటు పెద్ద బాధ్యతతో రాష్ట్రం అంతా కూడా ఈ కాన్సెప్ట్ ని ప్రమోట్ చేస్తూ ఫుడ్ ప్రాసెసింగ్ అనేది మన రాష్ట్రంలో ప్రధానంగా ఉన్నటువంటి వర్టికల్, అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్ట్రెంథెన్ చేస్తూ అనేకమైనటువంటి పాలసీలు తేవడం జరిగింది. యూత్ ఈ కాన్సెప్ట్ ని అడాప్ట్ చేసుకోవాలి. క్లస్టర్స్ కి కూడా కావాల్సినటువంటి కామన్ ఫెసిలిటీ సెంటర్స్ కూడా ఇస్తున్నారు. ఇవన్నీ అలవర్చాలంటే ముఖ్యంగా కలెక్టివ్ అప్రోచ్ లో యూత్ దాంట్లో పార్టిసిపేట్ చేసే దశగా ముందు మనం కార్యాచరించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో రానున్న 2 సంవత్సరాల్లో అర్హులైన పేదలందరికీ మరో 2 విడతల్లో ఇళ్లు ఇస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ సమీపంలో నిర్మాణంలో ఉన్న 2,160 ఇందిరమ్మ ఇళ్లను నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే తొలి విడత ఇందిరమ్మ ఇళ్లు కేటాయించామని, మరో విడత ఏప్రిల్లో ఇవ్వనున్నట్టు చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి విడతగా 22,500 కోట్ల రూపాయలతో 4,50,000 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందన్నారు. లబ్ధిదారులకు దశల వారీగా ప్రతి సోమవారం బిల్లులు చెల్లిస్తున్నామని మంత్రి వివరించారు. తెలుగు సినిమా, సంస్కృతి, సాహిత్య వైభవాన్ని తెలిపేలా విజయవాడ వేదికగా ఆవకాయ్ అమరావతి ఉత్సవాలను ఈ రోజు నుంచి నిర్వహిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపల్లి కాటా తెలిపారు. రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి శనివారం వరకు 3 రోజుల పాటు పున్నమి ఘాట్ భవానీ ద్వీపంలో వైభవంగా ఈ వేడుకలు నిర్వహించనున్నామని చెప్పారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలను యువతకు తెలియజేయడంతో పాటు సాహిత్యం, తెలుగు ప్రజలను ప్రభావితం చేసిన సినిమాల గురించి ఈ సందర్భంగా చర్చించనున్నారని తెలిపారు. ఈ రోజు రాత్రి కృష్ణానది ఒడ్డున పున్నమి ఘాట్ దగ్గర జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, యూరోపియన్ యూనియన్ రాయబారి హెచ్ఈ హెర్వే డెల్ఫిన్ పాల్గొంటారని తెలిపారు. మధ్యప్రదేశ్ మాండ్లా పార్లమెంట్ సభ్యులు, ఎస్సీ ఎస్టీ సంక్షేమ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఫగ్గన్ సింగ్ కులస్తే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా పొంగనూరు నియోజకవర్గం పరిధిలోని సదుంలో మధ్యప్రదేశ్ వాసులు గ్రానైట్ తవ్వకాలకు అనుమతులు పొందారని, స్థానిక నాయకులు మైనింగ్ ప్రక్రియను అడ్డుకుంటున్నారని ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ దేశంలో ఏ రాష్ట్రం వారైనా ఆంధ్రప్రదేశ్లో పనులు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడైనా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు. స్థానికేతరుల పేరిట అనుమతులు ఉన్నప్పటికీ పనులు చేసుకోనివ్వకుండా అడ్డుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలలో వచ్చే ఏడాది ఎంబీబీఎస్ ప్రవేశాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం సిఎస్ఎస్ కింద రాష్ట్ర ప్రభుత్వమే పిడుగురాళ్ల కళాశాలను నిర్వహించుందని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం పిడుగురాళ్ల కళాశాలకు 195 కోట్ల రూపాయల సహాయాన్ని మంజూరు చేసి రాష్ట్రానికి విడుదల చేసిందని పేర్కొన్నారు. మొదటి దశలో పిడుగురాళ్ల వైద్య కళాశాలలో 100 ప్రవేశాలు కల్పించి అనంతరం అదనపు ప్రవేశాల కోసం చర్యలు చేపడతానని మంత్రి తెలిపారు.
సంక్రాంతి రద్దీ దృష్ట్యా 6,431 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీ ఒక ప్రకటనలో వెల్లడించింది. పండుగకు నడిపే ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉంటాయని 9, 10, 12, 13 తేదీలతో పాటు 18, 19 తేదీల్లో మాత్రమే పెంచిన ఛార్జీలు అమలవుతాయని పేర్కొంది. మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుందని తెలిపింది. ప్రకృతి పర్యాటకానికి ఆంధ్రప్రదేశ్ అనుకూలమని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యులు దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండల పరిధిలోని దివాన్ చెరువులో ఉన్న అటవీ భూమిని పురంధేశ్వరి నేతృత్వంలో ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం సభ్యులు క్షేత్రస్థాయిలో నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యాటకుల కోసం రాజానగరంలో జంతు ప్రదర్శనశాల ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. రాజానగరంలో సుమారు 311 హెక్టార్ల అటవీ సంరక్షణ ప్రాంతం ఉందని చెప్పారు. అందులో 250 హెక్టార్ల భూమిని జూ పార్క్ కోసం వినియోగించుకునే ప్రతిపాదనకు సాధ్యాసాధ్యాలను కేంద్ర బృందం పరిశీలించిందని పురంధేశ్వరి పేర్కొంటూ, అన్ని విధాలా ఇది అనుకూలంగా ఉంది. సాధారణంగా వేరే ప్రాంతాలు చూసినట్లయితే ఎగుడు దిగుడుగా ఉంటుంది, కానీ ఇక్కడ ఫ్లాట్ గా ఉంది, అనుకూలంగా ఉందని చెప్పి మరి కేంద్రం నుండి వచ్చినటువంటి అధికారి కూడా మనకి తెలియజేయడం జరిగింది. ఏ రకమైనటువంటి ఒక జూ ఇక్కడ నిర్మాణం చేయాలి అనేటువంటి విషయం మీద, అంటే సాధారణంగా జూ అనగానే కేజీలో బంధించినటువంటి జంతువులు మనం చూస్తాము. ఆ రకంగా కాకుండా కొత్త విధంగా ఏమన్నా ఆలోచించా అనేటువంటి విషయం మీద రావాలి అనేటువంటి భావన. కనుక త్వరలో ఇక్కడ మనం జూ అంటే అన్ని కూడా మనకి అనుకూలించినట్లయితే ఖచ్చితంగా ఇక్కడ మనం జూ ఒకటి తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. స్వయం సహాయక సంఘాల మహిళలు ఉపాధి పొందేలా వారు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు వేదికగా సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిజన్ సొసైటీ సరస్ మేళా ఈ రోజు నుంచి జరగనుంది. రాష్ట్ర పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఈ ప్రదర్శన నిర్వహిస్తోంది. గుంటూరు మిరపకాయను ఈ మేళాకు చిహ్నంగా ఎంపిక చేశారు. ఈ రోజు నుంచి నెల 18వ తేదీ వరకు 10 రోజుల పాటు జరిగే ఈ మేళాలో అన్ని రాష్ట్రాల నుంచి స్వయం సహాయక సంఘాల సభ్యుల ఉత్పత్తులు, హస్తకళలు, చేనేత వస్త్రాలు, ఆహార పదార్థాల దుకాణాలను ఏర్పాటు చేశారు. మొత్తం 300 స్టాళ్లు ఏర్పాటు చేయగా రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలకు 150, ఇతర రాష్ట్రాల వారికి 150 స్టాళ్లను కేటాయించారు. వాతావరణం. ఆగ్నేయ బంగాళాఖాతంలో శ్రీలంకకు సమీపంలో ఏర్పడిన అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది రానున్న 24 గంటల్లో తీవ్ర వాయుగుండంగా మారి పశ్చిమ వాయువ్య దిశగా నైరుతి బంగాళాఖాతం వైపు కదిలే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. రాష్ట్ర సచివాలయం, ఆర్థిక శాఖలో విధులు నిర్వహించే ఉద్యోగి అకాల మృతి చెందిన నేపథ్యంలో ఉద్యోగి కుటుంబ సభ్యులకు వ్యక్తిగత ప్రమాద బీమా పథకం కింద ₹1 నగదు చెక్కుని మంత్రి అందజేశారు. ఈ సందర్భంగా పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఏడాదికి సగటున 150 మంది మరణించడం ప్రభుత్వం గుర్తించిందన్నారు. వారి కుటుంబాలకు ప్రైవేటు రంగపరంగా మరింత లబ్ధిని చేకూర్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ వ్యక్తిగత ప్రమాద బీమా పథకాన్ని వర్తింపజేసేలా పలు బ్యాంకులతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందని చెప్పారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతికి రాజధానిగా చట్టబద్ధత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్లో మరిన్ని ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలో జరిగే ఆవకాయ అమరావతి ఉత్సవాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా 6,431 ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.